చివరికి అపార బలశాలి అయిన బలరాముణ్ణి కూడా ఒక్క అంగుళం కదలించలేని మహాశక్తి ఎవరిది తెలుసా? అదే ఆంజనేయస్వామి మహిమ. ఒకసారి హనుమంతుడు చిన్న పనిమీద ద్వారకకు వచ్చాడు. ద్వారకలో అడుగుపెట్టగానే రాజభవన వంటగది నుండి వస్తున్న తాజా లడ్డూల సువాసన అతని ముక్కును తాకింది. ఆ వాసనకు ఆకర్షితుడైన హనుమంతుడు నేరుగా వంటగదిలోకి వెళ్లి ఎవరి అనుమతి లేకుండానే వేలకు వేల లడ్డూలను ఆనందంగా తినడం ప్రారంభించాడు. ఈ వార్త రాజమందిరానికి చేరగానే బలరాముడు కోపంతో ఊగిపోయాడు. ఆ వానరుణ్ణి వెంటనే పట్టుకుని కారాగారంలో వేయండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. సైనికులు పరిగెత్తుకుంటూ వెళ్లి హనుమంతుడిని గొలుసులతో కట్టేసి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కాని ఆశ్చర్యం, హనుమంతుడు అక్కడే నిలబడి ఉండిపోయాడు. ఎంత లాగినా ఎంత తోసినా అతను కదలలేదు. సైనికులకి సాధ్యం కాకపోవడంతో స్వయంగా బలరాముడే రంగంలోకి దిగాడు. తన అపార బలంతో హనుమంతుణ్ణి లాగేందుకు ప్రయత్నించాడు. కాని ఫలితం శూన్యం. చివరకు తన సంపూర్ణ శక్తిని ఉపయోగించి హనుమంతుడి కాలును కదిలించాలనుకున్నాడు. కాని అంగుళం కూడా కదలలేదు. అప్పుడే హనుమంతుడు స్వల్పంగా తన కాలును బలరాముడి కాలిపై ఉంచాడు. ఆ బరువు ఏమాత్రం తట్టుకోలేక బలరాముడు అయ్యో అని కేకలు వేయసాగాడు. అది కొండ ఒకటి కాలిపై పడినట్టే అనిపించింది. పక్కనే ఉన్నవారు ఆశ్చర్యంతో అయ్యా, మా బలరాముడినే తొక్కుతున్నావా అని అరిచారు. అప్పుడు హనుమంతుడు వెంటనే తన కాలును తీసి వినమ్రంగా నమస్కరిస్తూ ఇలా అన్నాడు: ముందే చెప్పాల్సింది కదా, మీ పేరు బలరాముడు అని. మీ పేరులోనే రాముడు ఉన్నాడు. అలాంటి వారిమీద నేను ఎప్పటికీ అన్యాయం చెయ్యను. ఇదే హనుమంతుడి వినయం, ఇదే ఆయన మహిమ. జై హనుమాన్ అని కామెంట్ చేయండి.